SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకో? ఏదైనా రోడ్ మీద ఒక పోస్టర్ వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని ఆ డైరెక్టర్ని నేను ఒక 4 సార్లు కలిసి ఉంటాను. డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రిఫరెన్స్ రికమెండేషన్ ఎవరిని ముందు పెడతారు. ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు. మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా? ఒక యాక్టర్ చేసిన వాటి కంటే పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటాయి. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం. బట్ మళ్ళీ దానికి నీళ్లు పోసిన నాదుడు లేనప్పుడు ఇది మనం చూడాలనుకునేది చూసాము. ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళి ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. ఫస్ట్ గుండె జారిగలంతే మాట్లాడు. దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే కమల్ హాసన్ గారే రిపీటెడ్గా చేయలేడు. సాగర సంగమమే నాన్ స్టాప్గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి. కలేజా మూవీ రీ రిలీజ్. ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. టికెట్ రేంజ్ 300, 400, 500. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. ఆడియన్ థియేటర్కి రావాలిగా, నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? హాయ్ జోష్ బ్రో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ అనమాట. థ్యాంక్ యూ. టీఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ తర్వాత కూడా 1-2 అంటే ప్రమోషన్స్ ఫ్లోలో జరిగింది అయ్యే టైంలో. బట్ ఒక అఫీషియల్ ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీదే, అంటే మీరు లాక్ వచ్చి కొంచెం బిజీ టైంలో కూడా సో మాకు టైం ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పెద్ద మాట, బిజీ అంటేనండి వర్క్లో ఉన్నప్పుడు, అంటే సినిమా ఏదైనా రిలీజ్కి వచ్చినప్పుడు ఏదో ఇయర్లీ ఇప్పుడు వన్స్ అలా ఇంటర్వ్యూ అనేది హెల్దీ కదా అనిపిస్తుంది. ఇంకోటి నా మీద నాకు భయం ఏంటంటే ఎవరు చూస్తారులే అనే ఒక ఇది. నేను మీతో అన్నాను కదా ఇందాక, మార్కెట్లో నేను లేనేమో అనే ఒక ఫీలింగ్లో ఉన్నాను. దానివల్ల నేను ఇంటర్వ్యూస్కి ఇచ్చినా మీకేం వ్యూవర్షిప్ ఉండదు అని ఒక విశ్వాసంతో రాను అన్నా, అంతే తప్ప అదేం పొగరు కాదు. దట్స్ ఇట్, ప్లీజ్. ఓకే, ఏంటి మీలో జోష్ తగ్గడానికి రీజన్ ఏంటంటే? జోష్ అని తగ్గలేదండి. జోష్ అలాగే ఉంది, కాకపోతే యాక్చువల్లీ జోష్ నా లైఫ్లో లేదు. నేను రవియే, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నా జోష్కి జోష్ యాడ్ అయింది అంతే. నేను ఎప్పుడు జోష్ఫుల్గానే ఉన్నాను. జోష్ నా లైఫ్లోకి వచ్చింది. కానీ బయట అనుకుంటూ ఉంటారు కదా, చాలా రోజులు మనం స్క్రీన్ మీద కనపడకపోతే దానికి జోష్ తగ్గడం ఉంది. పర్సనల్గా నేను ఇంకెంత హ్యాపీగానే ఉన్నాను. ఓకే, స్క్రీన్ మీద కనపడడం అనేది అందరికీ హ్యాపీ. ఓకే, మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం అనేది మనకు మాత్రమే తెలుసు. మనం హ్యాపీగా ఉంటే చాలు. అది మన కళల్లో, మన లైఫ్ స్టైల్లో తెలిసిపోతుంది. మీరు ఈ మధ్యకాలంలో కూడా చాలా మూవీస్ అనేది అందులో చేస్తూ ఉన్నారు, అన్నీ వస్తూ ఉన్నాయి. కాకపోతే మీకంటూ తగ్గ ప్రామినెంట్ రోల్స్ కానీ ఒక రిజిస్టర్ అయ్యే రోల్స్ కానీ పడకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అదే అసలు అదేమంటారంటే, ఏదో ఆ మాట గుర్తు రావట్లేదు. అది ఎవరు విరగొట్టలేని కొండది. అది ఏ ఆర్టిస్ట్గానే ఉంది కదా, నాకే ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది చాలా అంటే వెరీ అండర్ రేటెడ్ ఇది కదా, ఎందుకు పడాల్సిన రోల్స్ పడట్లేదు, పడితే ఇతను ఎక్కడో ఉంటాడు అనేది ఒకటి ఉంది కదా. అది ఉంటే చాలు, ఫస్ట్ ఎప్పుడప్పుడు పడుతుంది. మన చేతిలో ఉందండి. అవకాశం ఇవ్వాల్సింది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్, అంతే కదా. వాళ్ళు అనుకుంటే అవుతుంది. అనుకోవట్లేదని కూడా ఏం లేదు, అనుకుంటారు. ఈ సినిమా అనే దానికి చాలా ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. డైరెక్టర్కి ఇష్టం ఉంటే ప్రొడ్యూసర్ వేరే వాళ్ళని, మన మీద ఎవరికి ఇక్కడ ఏం శత్రుత్వాలు మిత్రుత్వాలు ఏమి ఉండవు. మనకు రాకపోవడానికి, మనకు ఆ నాలెడ్జ్ రావడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకు పడట్లేదు, అందరూ ఏమి ఇలా అడుగుతారు, నేనేంటి నా ప్రయత్న లోపం ఏదైనా ఉందా అనుకుంటా. అసలు ప్రయత్న లోపం కాదు అసలు. నేను అంటే మీకు ఒక్క మాటలో చెప్తాను. నేను కారులో వెళ్తున్నప్పుడు ఏదైనా రోడ్డు మీద ఒక పోస్టర్ వాల్ పోస్టర్ ఉందంటే ఆ ఆఫీస్ని ఆ డైరెక్టర్ని నేను ఒక 4 సార్లు కలిసి ఉంటాను. ఓకే, నాకు తెలియని నేను కలవని పోస్టర్ రోడ్డు మీద పడదు, గోడ మీద ఎక్కడ పడదు. అలా ఉంటుంది నా ప్రయత్నం. ఇంకప్పుడు నా తప్పే ఉంది, అసలు నాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు మనం ప్రయత్నించగలం అంతే. ఫలితానికి మనం బాధ్యులం ఏం కాదు. సక్సెస్ అయినా కూడా సినిమా ఒక సక్సెస్ అవ్వడానికి కారణం మనం ఒకరం అయితే కానప్పుడు, అవకాశం రాలేదు అనుకోవడానికి ప్రయత్న లోపం అవ్వకూడదు అంతే. ఓకే, అవి మన చేతికి రాలేదంటే చాలా రీజన్స్ ఉంటాయి. డైరెక్టర్కి ఇద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్ రిఫరెన్స్ రికమెండేషన్ ఎవరిని ముందు పెడతారు. ప్రొడ్యూసర్ ఇద్దాం అనుకుంటే డైరెక్టర్కి తన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు. అరే జోష్లో మంచి యాక్టర్ కానీ వీడు నాతో పాటు రావలేడు, నా రూమ్మేట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడని ఒకటి ఉంటుంది. కో డైరెక్టర్ ఎవరినో, కొంతమందికి నిజంగానే మనం ఉంటే అతను ఇంకొకరిని పెడదాం, కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి, సీనియర్ కదా, కొత్తలకి ఇచ్చేద్దాం, మనకి డబ్బులు కలిసి ఇలా 1000 ఉంటాయి. ఇవన్నీ కాదు, ఇలాగా సోకాల్డ్
రీజన్స్. నా ఒకరికే కూడా కాదు, ప్రతి యాక్టర్కి ఉన్నది ఇది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరేమన్నా మిస్ చేసుకునేది ఈ మధ్య కాలంలో ఏమన్నా ఉన్నాయా అట్లాంటి? బౌలిడ్ ఉంటాయి కోకలు. నేను చేసిన ఒక యాక్టర్ చేసిన వాటి కంటే పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అరే ఇది అనిపిస్తుంది. ఈవెన్ రంగస్థలం లాంటి సినిమాల దగ్గర నుంచి ఎన్నో కూడా, నానక ప్రేమతో లాంటి సినిమాలు, ఎస్పెషల్లీ నేను ప్రాణంగా ప్రేమించే డైరెక్టర్స్ తెలుగులో రాజమౌళి గారు, మన సుకుమార్ గారు, ఇలా ఉంటారు కదా, త్రివిక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, ఇలాంటి వాళ్ళతో పని అక్కడ దాకా వచ్చి పోతుంటుంది అది. కానీ నేను ఒకటి నమ్ముతాను, ఏంటంటే మనకు రావాల్సిందే మనకి ఏదో గొప్పది ఒకటి వస్తుంది, అదే నిజం. మనం ఎన్నో చేశాం కదండి, నేను కూడా కొన్ని మెతుకులు తిన్నాను కదా, అది ఎవరికి పాపం రావాల్సింది నాకు వచ్చిందో అనుకుంటాను నేను. థింక్ పాజిటివ్, అంతే, దట్స్ ఇట్. అంటే ఇవే కాకుండా సో అవకాశాల కోసం మనము వెళ్ళేది ఎందుకు, మనమే ఒక అవకాశం ఇచ్చే ఒక స్టేజ్కి రావాలి అనేది కూడా దానికోసం కూడా ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయా? ఏం లేదు అంటే అలానే కాదు, మీరు ఇండైరెక్ట్గా ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అలా అవకాశాలు మనం ఇద్దాము అనేవి కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఒక విషయం ఉంది. ఇప్పుడు యాక్టింగ్ సైడ్ నాకు విషయం ఉన్నప్పుడు నేను ఇంత ప్రయత్నించాను కదా, నన్ను నమ్మిన వాళ్ళు ఆ క్రాఫ్ట్లో కూడా, అది రైటింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, నన్ను నమ్మిన వాళ్ళు, నాకున్న బలం అంటే ఓహో ఇదా, ఇలా కూడా ట్రై చేస్తాడు ఇది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదా అనే క్వాలిటీస్ కొన్ని నాలో ఉన్నవి చాలా మంది తెలుసు ఇండస్ట్రీలో. కొంతమందికి అదే ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరికో తెలియజెప్పడం కోసం అయితే కాదండి. నేనేంటంటే నా కెరియర్లో ఓకే ఇప్పుడు ఇది ఈ టైంలో మనం నమ్మి నా రైటింగ్ నమ్మి కొన్ని జరుగుతున్నాయి. ఓకే, నేను అప్పటి నుంచి కూడా రైటింగ్ సైడ్ నుంచి కూడా నేను సబ్ క్రాఫ్ట్ ఉంది నాకు, అటు నుంచి అటు కూడా చేస్తూ. ఓకే, ఎందుకంటే నేను ఎంటర్ అవుతున్నప్పుడే నేను చెప్పాను మీతో, అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా, గోస్ట్ రైటర్స్గా పనిచేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అప్పట్లో. నేను ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదంటే దానికి ఏం రీజన్ లేదు. ఇప్పుడు ఏదో సినిమాలు లేకో మనం ఏదో ఇంకో దారిలోకి వెళ్ళాలి, ఎవరికో లైఫ్ ఇచ్చేయాలోనో ఇంకోటో కాదు. నాకు ఇప్పుడున్న కాంటెంపరీ ఇదిలో కరెంట్ సిచ్యువేషన్స్లో ఈ కథ చెప్పడానికి అరే ఇప్పుడు రారా, ఇప్పుడు చెప్పరా, ఇప్పుడైనా చెప్పరా, ఇప్పటికీ రావారా, ఇలాంటి మాటల వల్ల వస్తున్నాను అనమాట. నువ్వు చేయొచ్చు కదరా, నువ్వు అనుకుంటే అవుతుంది, ఎందుకు మనం ఇంకొకరిని అడగాలి, మనం చేయగలం కదా, మనమే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా అనే కాన్ఫిడెన్స్ నా తోటి పక్కన ఉన్న స్నేహితులు, ఫ్యామిలీ చెప్పడం, ఒక రకంగా మా అమ్మగారు ఎంకరేజ్మెంట్ అవ్వచ్చు రాయడం అనేది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆవిడ హిందీ పండిట్ అవ్వడం, అందరూ మా ఇళ్ళలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ, మా మామయ్య గారు సోషల్ మాస్టర్ అవ్వడం, ఓకే, అందరూ దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్, రైటింగ్ సైడ్ అనేది ఇంట్రెస్ట్ అనేది కొంచెం, దానివల్ల రాసాం, దాన్ని నమ్మారు, ఎన్నో కథలు వర్క్ చేసాం. బట్ మనం ఏంటో కూడా భగవంతుడు మనకు టైం ఇచ్చినప్పుడు అంతే. రీసెంట్ టైమ్స్లో మీ రైటింగ్ స్కిల్స్ ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే తమిళ్ మూవీస్ సైడ్ అనేది కూడా మీ వర్క్స్ అనేది కూడా ఎక్కువ నడుస్తున్నాయి కదా, ఏంటి రీజన్? తెలుగు ఇండస్ట్రీ ఏం కాదు బట్ చేస్తున్నానండి, బట్ యు ఆర్ బిజీ విత్ దట్ ఆల్ ది వర్క్స్. తెలుగుతో కంపేర్ చేసుకుంటే తమిళ్లో బిజీ అయిపోవడానికి రీజన్ ఏంటండి? అలా ఏమండి, మనం ఏదో ఇక్కడ ఒక మొక్క నాటితే అది ఒక రావి చెట్ల ఒక స్థాయికి వచ్చాం మనం, ఏదో ఒక లెవెల్లో. బట్ మళ్ళీ దానికి నీళ్ళు పోసిన నాదుడు లేనప్పుడు మనం ఒక చోట ఆగిపోకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు వర్క్ కోసం వచ్చారు మీరు హైదరాబాద్లో ఒక ఆఫీస్లో వర్క్ దొరకలేదు, ఇంకో ఆఫీస్కి వెళ్తారు కదా మీరు, అంతే, దట్స్ ఇట్. అలాగే నేను నా ప్రయత్నంలో నేను తమిళ్లో, నేను కన్నడలో కూడా చేశాను. నేను ఖుషి ఖుషి ఆగి, ధ్రువ్ సర్జా ఈ సినిమాలని గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేశాను, చేస్తూనే వచ్చాను. ఇంకా తమిళ్లో మొట్టశివ గడ్డశివ నుంచి మొదలు 7 సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు తమిళమయ్య గారు అబ్బాయి సో మెనీ, ఇప్పుడు దాము గారు, పారంజిత్ గారు వాళ్ళ టీంలో, అండ్ మన ఖుష్బు గారి హస్బెండ్ మన సి సుందర్ గారి దగ్గర అసోసియేట్ గారు ఒక ఆయన. కొన్ని జరుగుతున్నాయి, అంటే కొన్ని అఫీషియల్గా వాళ్ళు డేట్స్ మనకు కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని చెప్పచ్చు. బట్ ఐఎమ్ హ్యాపీ తమిళ ఆల్సో. అంటే ఒక యాక్టర్కి ఎవరికైనా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి అప్పుడు మనం ఒక గోల్డెన్ ఎరా అనేది కూడా మనం చూసింటాం. అంటే మన లైఫ్లోనే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము, అరే ఇది మనం చూడాలనుకునేదని చూసాము, ఇంకా సాధించాలని ఒక పొజిషన్కి అనేది వెళ్ళాలనే సిచ్యువేషన్స్లో ఒకసారి కొంచెం గ్రాఫ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ దాన్ని బీట్ చెయ్యాలి అని చెప్పేసి కసితో పనిచేస్తారు చూసిన. ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారా? అదికి మేలే కాకపోతే ఏంటంటే ఒక విస్ఫోటనం చెందడానికి అరవక్కర్లే. ఓకే, నేను ఒకటి రాశాను, అది కూడా నా రైటింగ్ సైడే. ఎప్పుడు కూడా మంట అనేది అప్పటికప్పుడు వెలిగించే మన చేతులతో అగ్గిపుల్లలా ఉండకూడదు. అది వెలిగి ఆ క్షణమే వెలుగుతుంది, ఆ క్షణమే ఆ మందున్నంతసేపు ఆరిపోతుంది. అలా కాదు, నేను సముద్రంలో లావాలా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. అంత పెద్ద సముద్రం ఉన్నా లోపల రగులుతూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి ఉంది నాలో. చూపిస్తానని అంటలేదు నేను. ఓకే,
బట్ చేస్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా ఏం లేదండి. అది ఏమంటే అదే పని మీద తిరుగుతూ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే పని మీద వచ్చి ఫ్లైట్ దగ్గరనే డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా? మనమే చూస్తున్నాం షార్ట్ ఫిల్మ్స్ తీసి కోట్లల్లో 100 కోట్లలో సినిమాలు తీసి 1000 కోట్లు కలెక్ట్ చేసి చూపించారు వాళ్ళు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు అనేది కాదు, టైం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉండి నువ్వు అనుకున్నది చేసి నిరూపించుకోగలిగావా. ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలండి. నేను ఎప్పుడు రంగంలోకి దిగుతానంటే ఓకే నేను దాని మీద వర్క్ చేసి రీసెర్చ్ చేసి దీనికి నేను దీన్ని నేను చూపించగలను, చేయగలను, ఇప్పుడున్న టెక్నాలజీస్ అన్ని తెలుసుకుని. మామూలుగానే నాకు బేసిక్గా యాక్టర్స్ అందరికీ లెన్స్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, ఫ్రేమ్ ఏంటి, మనం ఎవరినో ఓవర్లాప్ చేయకూడదు, ఎక్కడున్న లైట్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుసు కదా మాకు. దీని మీద మేము హోంవర్క్ మామూలుగానే మాకు తెలుస్తుంది, లెన్స్ మీద చిన్న అవగాహన ఉంటుంది అన్నట్టు, లేకపోతే వాడు యాక్టర్ కాలేడు. కాబట్టి నేను ఆ సెన్స్లో ఎంతవరకు ఇప్పుడున్న కెమెరాస్లో నా బడ్జెట్ని తక్కువ చేసుకుంటూ ఒక మంచి కథను ఎలా చెప్పగలం, ఒక హృదయమైన ఒక భావగత ఉన్న కథను ఎలా చెప్పగలం అన్న దాని మీద వర్క్ చేసి హోంవర్క్ చేసి దీనివల్ల ప్రొడ్యూసర్కి ఖచ్చితంగా డబ్బు తిరిగి వస్తుంది అన్న నమ్మకం ఏర్పడినప్పుడు నేను మైదానంలోకి దిగుతాను. అంతే. అంతవరకు యాక్టింగ్ ప్రకారమే ముందుకు లైఫ్ టైం నన్ను నమ్మింది యాక్టర్, పబ్లిక్, నేను యాక్టర్ అండి. వాళ్ళ దయ వల్ల వాళ్ళ భిక్ష వల్ల మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అదే నిజం, అదే నా లైఫ్. ఓకే, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనలో ఇంకో కోణం ఉంది. లైక్ కమల్ హాసన్ గారు, అసలు కంపారిజన్ కాదు, నాకు ఎగ్జాంపుల్ ఆయనే గుర్తొచ్చారు ఇప్పుడు కాబట్టి చెప్తున్నా. ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఆయన యాక్టర్నే అంటాం, తర్వాతే కదా ఆయన సింగర్ అంటాం, తర్వాత ఆయన డైరెక్టర్ అంటాం, ప్రొడ్యూసర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అన్న ఏదన్నా కూడా అంతే కదా. దట్స్ ఇట్. ఆయన పాటలు రాస్తారు, మాటలు రాస్తారు, అసలు ఆయన ఏం లేదు. అలాగా మనకు ఇంకోటి ఉంది, ఏమంటే సినిమా చేయాలండి. ఎండ్ ఆఫ్ ది డే సినిమాలో ఏం చేసామనేది, సినిమాలో నువ్వు ఏదైనా చెయ్యి, మేకప్ వేస్తావా, ప్రొడక్షన్ చేస్తావా, లేదా ప్రొడక్షన్ డిజైనర్ అవుతావా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవుతావా, కాస్ట్యూమ్ డిజైనర్ అవుతావా, నువ్వు దాని మీద ఏం వర్క్ చేసావు, దాని మీద నీకున్న చదువు ఏంటి, దాని మీద నువ్వేం చదువుకున్నావు అనేది నీకు అర్హత ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు. వాళ్ళకి అర్హత ఉండదు అప్పుడు మాట్లాడడానికి. నువ్వు చూపించు, అంతే, దట్స్ ఇట్. ఒకప్పుడు కమెడియన్స్గా స్టార్ట్ అయినా కానీ తర్వాత ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలి అని అనుకొని, సో అంటే మేము ఇది కూడా చేయగలుగుతామనే ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసిన పర్సన్ నేను ఒకటి చెప్తా, వేణుగారు. అంటే ఆయనలో ఇది కూడా ఉందా అని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఓ రకంగా ఫస్ట్ అది ఇన్స్పిరేషన్ అండి. ఇన్స్పిరేషన్ రియలీ బ్రో. అందరికి ఒక అంటే ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు, ఏంటి ఇది తీసింది వేణుగారా, వేణు అని చెప్పేసి అలా అన్న సందర్భం. సో ఆ కైండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏమి కొత్తగా కదండి, అతను మంచి రైటర్. ఆయన బేసికల్గా అంటే ప్రేక్షకులకు అంటే ఆయన మరో రకమైన ఫేస్ అనేది వాళ్ళకి తెలియదు కదా. ఓకే, ఎవరి గురించి తెలియదు, అదే అంటున్నానండి. మనం ఇప్పుడు అదే పోసాని కృష్ణమౌళి గారి దగ్గర త్రివిక్రమ్ గారు ఉండిపోతే మనకి తెలిసేది కాదు ఆయన ఎంత బలమైన మనిషి. కానీ ఆయన వృత్తి అది అవ్వడం, ఆయన దాని మీద అన్ని రకాల కవిత్వ పటుత్వ సంపదలని ఆయన అదొక వేరే, ఆయనదొక స్వర్గం, ఆయన ఒక అనర్గలం అన్నట్టు, ఆయన వేరు, ఆయన దుర్గం అంతా వేరు. కాబట్టి ఇతను నటుడు, నేను నటుడిని, వేణు, ధనరాజు గారు, నేనన్న, మీ అందరం యాక్టర్స్, నాకంటే సీనియర్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే బై ప్రొఫెషనల్ వైజ్ యాక్టర్గా వాళ్ళ బలాలు అవి, బట్ వాళ్ళ లోపల ఒకడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి లోపల ఇంకొక టాలెంట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉందనేది ఇంపార్టెంట్. ఓకే, అది ఏ రేంజ్లో ఉందనేది ఇంపార్టెంట్. అది కుదరాలి. టాలెంట్ అందరిలో ఉంటుంది, కుదరడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే లాజిక్, కుదరాలి. పడాల్సిన మరలో పడాలి మనం. ఓకే, కొన్ని చోట్ల నలిగిపోతాం, లేకపోతే పడాల్సిన మనలో పడితే మనం నలిపేస్తాం. సిచ్యువేషనల్ అంతే అది. అలా కుదిరింది అతనికి. చెప్తున్నాను కదా, ఆయన మంచి రైటర్, మంచి మనిషి, వెరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ యాక్టర్గా. ఆయన కొన్ని సెన్సిబిలిటీస్ ఉన్నాయి నాలాగే. మీ అందరం కలిసే కదా రాసుకునే వాళ్ళం, స్కిట్స్ రాసేటప్పుడు కూడా కలిసే రాసేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అతను. ఓకే, వీనన్న కూడా, అండ్ ఈవెన్ ధనరాజు గారు కూడా అంతే. వాళ్ళు అందరూ, ఈవెన్ చాలా మంది వాళ్ళలో కూడా కథలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు తీశారు కాబట్టి ఎలా ఉంటుందంటే, ఒకరు వచ్చారు కాబట్టి మేము, వాళ్ళకంటే ముందు నేను కథలు రాసుకున్నాం ఇవన్నీ. బట్ కానీ అది మనం ఇప్పుడు ఏదో ఎలా ఉంటుందంటే, మనం ఒక పని చేయబోతున్నాం అంటే మన పక్కన ఉన్నవాడు చేసేసారనుకోండి, కంపేర్ చేస్తారు. అది సమాజంలో ఉండేది పిచ్చలైట్, అవేం మనం పట్టించుకోకర్లే. ఇప్పుడు ఒక బ్లాక్ ఏదైనా, ఒక డచ్ యాంగిల్ ఒక బ్లాక్ ఏదైనా సెపరేట్ గా పెడితే, ఒక లైట్, ఒక ఆఫ్ లైట్ తీసుకుని రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేస్తారు, అంతే కదా. అది వాడు ఒక స్టైల్ ట్రై చేశాడు, బట్ ఎక్కడ ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఉండొచ్చు కాక, ఎవరు ఇన్స్పైర్ అవ్వకుండా ఉంటారు ఆయన్ని. అలా కొన్ని జరుగుతుంటాయి ఫ్లోలో. ఒక అద్భుతమైన డాన్స్ ఎవరైనా చేస్తుంటే చిరంజీవి గారితో కంపేర్ చేస్తారు. స్టైల్ ఎవరైనా సిగరెట్ భూమి మీద ఎవడ ఎగరేసినా కర్మ కొద్దీ రజనీకాంత్ గారితో కంపేర్ చేస్తారు. ఇంకెవడ ఎగరేయడానికి లేదు, అలా చేసేసాడు ఆయన. అన్ని స్టైల్స్ వాడేసాడు ఆయన, తిప్పేసి కింద నుంచి పెట్టి పైనుంచి గాలిలోంచి ఏదో చేస్తాడు, మ్యాజిక్ చేశాడు ఆయన.
ఆయన మ్యూజిషియన్ అన్ని రకాలుగా చేశాడు ఆయన. మ్యూజిక్ చేశారు ఆయన, అందుకే మ్యూజిషియన్ అని కూడా అన్నాను. సిగరెట్ ఒక వేస్తే అని ఒక సౌండ్ వస్తుంది కదా, టైమింగ్, అది కూడా ఆ ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కూడా ఆయన మ్యాజిక్ చేశారంటే మరి అది ఇలా కంపారిజన్స్ వస్తాయి. ఎన్ని కంపారిజన్స్ వచ్చినా నేను వేరు, నా కథ వేరు. ఒక బాపు గారు ఉండగా, ఒక జంధ్యాల గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడే ఒక రాఘవేంద్ర గారు, దాసరి గారు ఉన్నారు కదా. అలాంటి గొప్ప గొప్ప అంతే, డిఫరెంట్. నువ్వు ఎలా చెప్పావు కథ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేద్దాము. కలేజా మూవీ రీ-రిలీజ్ ఇప్పుడు ఫీవర్ నడుస్తుంది కదా, ప్రెసెంట్ బాక్స్. ఎలా అనిపిస్తుంది బ్రో? ఒక చిన్న కిక్ ఏంటంటే, చాలా పెద్ద కిక్, చిన్నదేంటి కానీ జగదేక వీరుడు తెలుస్తున్నారు ఎగ్జాంపుల్. బ్యూటిఫుల్ అదొక ప్రపంచం కదా, మనం అదొక సోషల్ ఫ్యాంటసీలో అదొక మనం అది డ్రీమా నిజమా అనేదాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఇలాంటి గొప్ప సినిమా ఒకటి తెలుగులో అనేది ఒకటి ఉంటుంది. మనం నిజంగానే అక్కడ స్వర్గం నుంచి దిగి వచ్చిన అతిలోక సుందరి, భూమి మీద ఒక జగదేక వీరుడు, ఏం సింక్ ఇది అన్నట్టు. అలాంటి సినిమా మనం చిన్నప్పుడు చూసిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ రీ-రిలీజ్ అవుతుంటే మనకి, అప్పుడు మనం పుట్టలేదు, పుట్టినా కూడా కొంత ఊహ తెలియదు కొంతమందికి మనకి. అలాంటిది నేను అదే మూవీకి నా మదర్ని తీసుకెళ్ళా థియేటర్కి, రీ-రిలీజ్కి. ఇది జగదేక వీరుడు తీసుకెళ్ళా అంటే కుదిరింది. అలా ఒక వర్క్ మీద అంటే పని కట్టుకుని ఆవిడ ఇది మీద ఏదో వెళ్ళాలని ఆ రోజు అనుకోలే, బట్ మనసులో ఉంది. నేను ఖచ్చితంగా వెళ్తాను బై డిఫాల్ట్, నేను వెళ్ళకుండా ఉన్నాను కదా. మనం అసలు అమ్మని తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఒకటే అవుతుంది కదా ఇంట్లో అని చెప్పిన ఉద్దేశంతో ఆవిడని తీసుకెళ్ళా. బట్ ఒక కొత్త ప్రపంచం చూసాం రీ-రిలీజ్లో. థియేటర్ హౌస్ఫుల్. ఏంటి ఎప్పటి చిరంజీవి గారు, ఇప్పుడు జనరేషన్కి కొంతమంది అంటుంటారు కదా, కొంతమంది ఒక ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళడం వల్ల 10 ఏళ్ళు మిస్ అయిందని. మనం మిస్ అయ్యాం అంతే, అక్కడ ఏం మిస్ అవ్వాలి, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు, చిన్నపిల్లలు అరుస్తున్నారు, మీరు చూసుంటారు కదా వీడియో. అలాగా కలేజా అలాగే నాకు కిక్ ఏంటంటే, ఒకప్పుడు తీసిన సినిమాలు థియేటర్కి వెళ్తున్నారు, ఇప్పుడు తీస్తున్న కొత్త కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. దానికి ఎవరు థియేటర్స్కి రావట్లే, పాత సినిమాలే థియేటర్స్కి వస్తున్నారు. అంటే అప్పుడు ఉన్న డైరెక్టర్స్ మరి అప్పుడు రాసినప్పుడు మన బ్రెయిన్స్ చిన్నవయ్యాయా, ఇప్పుడు ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారా, లేకపోతే కలేజా? అఫ్కోర్స్ కలేజా అంతే కదా మరి. ఆరెంజ్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. జోష్ గురించి కూడా కొంత ఉంది. నేను జోష్ వింత, అదేంటి ఫ్లాప్ అంటారు కదా, దీనికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా? జోష్ గురించి నాగ చైతన్య గారిని, హీరో గారినే, జోష్ కంటే ఒక సెపరేట్ ఒక ఏమో అని నాకు తెలియదు. నాకైతే జోష్ లో అంత కిక్కే ఉందనేది నిజంగా నాకు తెలియదు. నేను కెమెరా ముందు చెప్తాను ఎందుకంటే ఒక గుడ్ కంటెంట్, అది స్టార్ట్ ఏదో నేను బ్యాడ్ ఫిల్మ్ కాదు, చాలా గుడ్ కంటెంట్, గుడ్ పాయింట్, అది హెల్దీగా తీసాం అప్పుడు ఆ టైంలో మా డైరెక్టర్ గారు. అది రీచ్ అవ్వలే, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు వైఎస్ఆర్ గారు చనిపోవడం, అవి అదొక మూడ్. పెద్ద నాయకుడు చనిపోతే థియేటర్కి వచ్చి విజిల్ వేసే మూడు, తర్వాత 3 రోజుల తర్వాత 3 days బంద్, రిలీజ్ రోజే ఆయన చనిపోవడం. దానివల్ల ఈ రీ-రిలీజ్ ఇవి చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది, కలేజా ఏంటిది అసలు ఒక గుడి టెంపుల్లో చేసి అలా కిక్, అసలు మామూలు క్రేజీ. అసలు మామూలుగానే మహేష్ బాబు గారు, నేను ఫస్ట్ డే చూసేవాళ్ళు యాక్చువల్గా నేను రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అంటే ఆయన నెంబర్ 1 అలా కాదు, నెంబర్ 1 అంతే ఇద్దరు. నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళలా, మదర్ ఫాదర్ లా, అంటే ప్రొఫెషనల్గా నాకు మదర్ ఫాదర్ వాళ్ళిద్దరు అనమాట, అలా ఫీల్ అవుతానని. మళ్ళీ ఎవరు మదర్ ఫాదర్ అనుకోండి అంటే అంతే. బట్ కాకపోతే ఏంటంటే, అలా మహేష్ బాబు గారిది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్లో చూసిన అలవాటు ఉంది నాకు. దాని మీద స్పైడర్ టైంలో నేను టీఎన్ఆర్ గారు ఇదే ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, అది చాలా ఒక బ్యూటిఫుల్ పాయింట్స్ అప్పుడు. అలా నేనేమంటున్నానంటే, ఒక రీ-రిలీజ్కి కిక్ ఇప్పుడు ఏమిస్తుందో తెలుసా అండి. అప్పుడు మనం సినిమా 25 రోజులు 30 రోజులు ఫినిష్ చేస్తే, ఈవెన్ దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా కొన్ని 40 రోజులు 25 రోజులు డైరెక్ట్ చేసేవారు. ఏవి అలాంటి సినిమాలు, మైథాలజీ లాంటి ఫిల్మ్స్, అలాంటి డైలాగ్ నోరు కూడా తిరగదు ఇప్పుడున్న హీరోలకి. అలాంటి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన అంత కథలు చేసేస్తే 2 సంవత్సరాలు నిలబెట్టి 365 days హ్యాండ్ రోల్ ఉన్నాయి, 2 years హ్యాండ్ సినిమాలు ఉన్నాయి, దానవీర సూరకర్ణ లాంటి సినిమాలు. మరి ఇప్పుడు మనం 2 సంవత్సరాలు సినిమా తీస్తుంటే వారం రోజులు ఆడుతుంది సినిమా. మరి అంటే మారింది అది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మారిందంటే ఏం మారిందని, టూరింగ్ డాగ్స్ నుంచి సింగిల్ స్క్రీన్కి వచ్చాం, ఒప్పుకుంటారు కదా మీరు? అవును, సింగిల్ స్క్రీన్స్ నుంచి మనం మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం, మారిందిగా. రంగస్థలం నుంచి, రేడియో నుంచి, సీడీ నుంచి, డివిడీ నుంచి, టీవీ నుంచి, చివరికి థియేటర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం ఓటీటీ రూపంలో. ఇంకా రెచ్చిపోయిన వాళ్ళు ఐబొమ్మల మూవీ రూల్స్లో అద్భుతాలు చేస్తున్నారు. అసలు థియేటర్ అనేది మనకు వద్దనుకుని డబ్బంతా తీసుకెళ్ళి టీవీకి పెడుతున్నారు అంతా కొంతమంది. అంటే మెంటల్గా వాళ్ళు ఎక్కడ చిరాకు పడ్డారంటేనండి, అది మనలో అంటే ఇండస్ట్రీ దాని కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ కానీ ఏమంటున్నారంటే,
థియేటర్ని టికెట్ కంటే పాప్కార్న్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, థమ్స్ అప్ డామినేట్ చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఒక నెలకి 10,000 15,000 సంపాదించి ఒక సాదాసీదా కామన్ ఆడియనే కదా మనకి టికెట్స్ తగ్గొట్టేది ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇవన్నీ మనం చూసిన రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువ రావడం వల్ల రిపీటెడ్గా మాస్ థియేటర్స్లో ముఖ్యంగా ఆ బీసీ కౌంటర్ ఆ ఫుట్ ఫాల్స్ అనేది ఎక్కువ ఉండేది రిపీటెడ్గా కూడా. ఎందుకు ఉండేది? టికెట్ వాళ్ళకి అందుబాటులో ఉండేది. రైట్. పాప్కార్న్ కొనుక్కున్నా, ఒక థమ్స్అప్ కొనుక్కున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేది. ఒక సమోసా తిన్నా కూడా వాళ్ళు భోజనం చేయకుండా సినిమా కోసం పడి చచ్చిపోయేవాళ్ళు రిపీటెడ్గా. చిరంజీవి గారి సినిమా ఒక 10 సార్లు చూసేసిన వాళ్ళు ఉన్నారు, రోజు థియేటర్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా హీరోలకి ఒక లెగసీ ఉంది. ఇప్పుడున్న హీరోలకి, ఇప్పుడున్న ఇండస్ట్రీకి ప్రాబ్లం ఏంటంటే అది ఎవరో చేసింది కదా, కాలమానం ప్రకారం మారింది. అది ఎవరిని తప్పుపడడానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అయితే ఒకటైతే తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ఏంటంటే, అది ఎవరైనా కానీ, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. మనకి ఆడియన్ దేవుడు అయినప్పుడు, ఆడియన్ థియేటర్కి రావాలనుకున్నప్పుడు, మనం తీసిన సినిమా ఎన్ని కోట్లు పెట్టు, నువ్వు 100 కోట్లు పెట్టు, 1000 కోట్లు పెట్టు, 1,00,000 కోట్లు పెట్టు, నువ్వు 2 కోట్లలోనే సినిమా తీ, 1,02 కోట్లని, ఆడియన్ థియేటర్కి రావాలిగా. నువ్వు తీసేది ఆడియన్ కోసమేగా. మరి కామన్ మ్యాన్ థియేటర్కి వచ్చే స్థాయి శక్తి లేనప్పుడు ఏ రకంగా సినిమా ఆడుతుంది? టికెట్ రేంజ్ 300, 400, 500 ఇలా పెట్టుకోం. ఈ 500 దాటేసి ఉంటుంది బయట పాప్కార్న్. వాడు ఒక థియేటర్ టికెట్, ఒక మనిషి 400, 300 పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుని థియేటర్కి వచ్చిన వాడు, వాళ్ళ పిల్లలు ఎవరు ఏం ఆడుకుని ఉంటారా, థమ్స్అప్ ఆడుకుని ఉంటాడా, వాడు రాక వాడు ఒక్కసారి మల్టీప్లెక్స్కి వస్తాడు. వాడి జీతం మొత్తం సర్వనాశనం. వాడు ఏమనుకుంటాడు, ఉద్దరాన్ని సినిమా ఓటీటీకి వెళ్దాం, ఇంట్లో చూద్దాం, థియేటర్లో వాళ్ళని కొట్టి తిట్టైనా సరే పిల్లల్ని సినిమాని నెమ్మదిగా అలా. అది ఎంత పెయిన్ అంటే, ఇది చెప్పుకునేటప్పుడు మనం మామూలుగా చెప్తున్నాము కానీ నవ్వుతూ, నాకైతే పెయిన్. ఎందుకంటే థియేటర్ రైస్ మిల్ అవుతుంది, థియేటర్ కళ్యాణ మండపం అవుతుంది. ఓ రకంగా అక్కడ ఒక శ్మశానమే. నా దృష్టిలో అయితే అది ఒక చావే. థియేటర్ లేకపోవడం అనేది ఆ భూమి మీద. నేను ఒకప్పుడు ప్రేమికుల రోజు చూసిన సినిమా, ఒకప్పుడు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చూసిన సినిమా, తాళ్ అని ఒక సినిమా నా ఊర్లో SRA టాకీస్ అని ఉండేది లేదు, నా ఊర్లో జే టాకీస్ అని ఉండేది లేదు. నేను చూసిన పాలకొల్లు తనుకున్న చుట్టుపక్కల గోదావరి జిల్లాలో థియేటర్స్ అలా కనబడుతున్న కంటి ముందు అలా చిన్నగా అయిపోయాయి. అది కళ్యాణ మండపం అవుతుంది. నా దృష్టిలో అది అసలు నాకు అది అపవిత్రం ఫీల్ అవుతాను నేను. నాకు అంటే అంత పెయిన్ అంటే. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, డబ్బు రానప్పుడు నువ్వు వాడంతే థియేటర్ పెట్టాను నేను. కానీ ఇప్పటికీ ప్యాషన్తో థియేటర్ని ఎవడు రాకపోయినా అలా నిలబెట్టి ఆడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది నిజంగా మనకి ప్యాషన్ అవ్వచ్చు, నాకు అనిపిస్తుంటుంది. అది మన ఎమోషన్ ఓకే, బట్ వాడికి అది రక్తం. అది వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పని చేస్తున్నాడు కదా. రెంట్స్ కూడా రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? మనం తీసే సినిమాలు పాన్ ఇండియాకి వెళ్ళిపోయి, బడ్జెట్లు పెరిగిపోయి, కోట్లలో వచ్చేస్తున్నాయి, స్టార్స్ అయిపోయాం మనం. మొత్తం ప్రపంచం మొత్తానికి తెలుగు ఇండస్ట్రీ గొప్పది అయిపోయింది. గ్రేట్. మనం గర్వపడాల్సిన విషయం. మనకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బట్ థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్ లేనప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు అయిపోతే, మన ఆ మల్టీప్లెక్స్లో అయినా కామన్ ఆడియన్ వెళ్ళలేకపోతే, సార్ సాధారణమైన ఆడియన్, సాధారణమైన పదం వాడింది ఏంటంటే, తన పని తను చేసుకుంటూ సినిమా, అతనే మేజర్. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే గవర్నమెంటే లేదు. అలాంటప్పుడు ఒక కామన్ మ్యాన్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? ఏ క్లాస్ పర్సన్ ఎవ్రీ టైం రాడు, వచ్చి స్టైల్గా కూర్చుని వాడు బాగా బలిసి కొట్టుకుని ఒక పాప్కార్న్ బకెట్ తిని వెళ్ళిపోతాడు. వాడు మళ్ళీ రాడాడు. బట్ రిపీట్ వచ్చే ఆడియన్ కామన్ మ్యాన్. 25,000, 20,000 సాలరీ కూడా వస్తాడు. మనం అనుకుంటాం కానీ బీసీ ఆడియన్సే రిపీటెడ్ గా వస్తుంటారు. కలెక్షన్స్ కూడా అక్కడి నుంచి అసలు వాళ్ళ బీసీ వాళ్ళ ఏ క్లాస్ అని, మనం తిన్నది వాళ్ళ వల్ల. కామన్ మ్యాన్ లేకపోతే సినిమా లేదు. కామన్ మ్యాన్ థియేటర్కి రావట్లేదు, దాని తప్పు మందే. అది ఎవరిది అనడానికి మనకు అర్హత లేదు, నా స్థాయి కాదు అది. బట్ ఇది ఒక పెయిన్. నేను కామన్ మ్యాన్ లా మాట్లాడుతున్నాను. కానీ ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే, యాజ్ ఎ ఫిలిం మేకర్ గా కానీ, యాక్టింగ్ చేస్తున్న పర్సన్ గా కానీ, అరే ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని చెప్పేసి అనిపించిన సందర్భం, బాధపడిన సందర్భం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 70 మనం ప్రేమించి వస్తాం కదండి. మనం ఒక గోల్డెన్ పీరియడ్ లో మొదలు పెట్టాం కెరియర్. అంటే 20 ఏళ్ల క్రితం, 2005, 2006 అంటే 2003 అనుకుంటాం. 2003 అంటే 2003, 2004 నేను చెన్నై డైరెక్ట్ నేను ఎంటర్ అయింది చెన్నైలో ఉన్నాను 2005 వరకు. 2005 మిడ్లో ఎప్పుడు వచ్చాను. స్ట్రగుల్లో ఒక విచిత్రం తేజ గారిది, పౌరుడు, ఇలా చేసుకుంటూ వెళ్ళా. మళ్ళీ 2-3 ఏళ్ళు సినిమాలు తిరగడం, స్ట్రగుల్, ఎవరో నమ్మట్లే, డైలాగ్ ఇవ్వట్లే. అప్పుడు డైలాగ్ ఏం కాదు అది, మగధీర 2009 డైలాగ్ చెప్పింది. అందులో ఒక 50% కట్ అయిపోయి 50% ఉంది. అయినప్పటికీ ఏదో చిన్న డైలాగ్ అది. ఫస్ట్ ఫిల్మే నేను డైలాగ్ చెప్పింది మగధీర. ఇమీడియట్గా కొన్ని నెలల్లో అదే ఇయర్ 2009 జోష్ మీ లైఫ్ అంటే జోష్ నిలబడలేదు, ఫ్లాప్ ఫిల్మ్, బట్ గుడ్ ఫిల్మ్. అది అలా ఉండిపోయింది. జోష్ రవి వెనక ముందు ఏం లేదు, అలా జోష్లో అయింది. సరే, అది అందరికీ తెలిసిన విషయం. ఆ అబ్బాయి జోష్లో రవి అలా వాళ్ళే పెట్టేసుకున్నారు. దేవుడు మనకు అలా ఇచ్చాడేమో, అది అలా కంటిన్యూ అయింది. సరే, రవి జోష్ అలా వెళ్ళిపోయింది. ఇంకా అలా ఫ్లోలో సినిమాలు చేస్తున్నప్పుడు, మనం అప్పుడు వచ్చినప్పుడు సినిమా 70mm స్క్రీన్, మన పోస్టర్, మనం థియేటర్లో కనబడుతున్నాం, అరే నీ అలా ఉండేది.
ఇప్పుడు 70 ఓటీటీలో వస్తున్నాయి, మనం చేసింది మనమే టీవీలో చూసుకొని కిక్ లేకుండా వాడు ఇంట్లో వాడు వంటలు వండుకుంటే అటు నుంచి వెళ్తూ సగం సీన్ మిస్ అయ్యి థియేటర్లో లైట్స్ ఆఫ్ చేసి నువ్వు టికెట్ కొనుక్కుని డబ్బుకు నువ్వు దాని మీద ప్రత్యేకంగా చూసి ఫోనే లేని టైంలో సినిమాని ఎంజాయ్ చేసిన రోజులకి ఇప్పుడు ఏదైనా సీన్ వస్తే ఫోన్ తీసి మళ్ళీ ఇలా పెట్టాలి, ఇలా ఫోన్ తీసి ఇలా మహేష్ బాబు వచ్చింది, చిరంజీవి గారు వచ్చారు, నాన్స్ వచ్చారు, ఐశ్వర్య వచ్చింది, తమన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని జూమ్ చేసి ఫోటోలు తీసి మనం ఫేస్బుక్లో పెట్టి ఏం కొత్తగా డైరెక్టర్ కూడా అంత గర్వంగా ఫీల్ అవ్వట్లేదు అంత గొప్ప సినిమా తీసి, వీళ్ళు తీసిన సినిమాని ఫోన్లో తీసి దాన్ని ఫేస్బుక్లో ట్విట్టర్స్లో పెట్టి ఏదో ఘనత సాధించామన్నట్టుగా సినిమాని రిలీజ్ రోజు పెట్టడం బాగా ఎంజాయ్ చేయడం ఓకే. నేను రిలీజెస్ గురించి మాట్లాడలే. రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్లో కథని నువ్వే ఫ్యాన్ అయ్యి ఉండి నువ్వే సోషల్ మీడియాలో పెట్టేస్తే నీ హీరో సినిమా ఎలా బతుకుతుంది? నీ హీరో ఇంట్రడక్షన్ నువ్వు పెట్టేస్తే ఎలా? అరే ఇంద్రాలో చిరంజీవి వచ్చాడరా అని మనం ఒకప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం కదా, అంటే అప్పుడు మనం అప్పుడు అలా మనం చెప్పినప్పుడు అటు పక్క ఫ్రెండ్ అరే నాకు ఎగ్జామ్ వల్ల వెళ్ళలేకపోయిన రా, ఆడి ఇంట్లో ఏదో కంగారు పడి మళ్ళీ నేను తీసుకెళ్తా రా అలా సినిమాలకు వెళ్ళిన రోజులు కదా సార్. విన్నప్పుడున్నంత సుఖం, విన్నప్పుడున్నంత ఎక్స్పెక్టేషన్, మన రీచ్ ఆల్రెడీ కనబడిపోతుంటే, అది పేతాస్గా కనబడిపోతుంటే, సగం సగం ఈ గోళ మధ్యలో కనబడిపోతుంటే ఎంజాయ్ చేయడం గురించి కాదు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఒక టైటిల్ తీ, నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు మారింది కాబట్టి కాలం ప్రకారం దాన్ని పెట్టు, బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇలా 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 ఉందని నువ్వు కథ చెప్పేస్తే రివ్యూ రైటర్స్ సగం చెడగొట్టి కథ మొత్తం నాహేస్తున్నారు కొంతమంది, నేను అందరినీ కాదు, మొత్తం కథ ట్విస్టులు చెప్పేసి అలా ఉన్నాయి. నువ్వు సినిమా తీసి పెట్టేస్తే ఫ్యాన్ అయ్యండి, సినిమా ఫ్యాన్ అయ్యండి, పైగా నీకు మహేష్ బాబు గారు ఇష్టం, రిలీజ్ రోజు ఆయన సినిమా అంతా నువ్వు ఎగ్జైట్మెంట్లో తీస్తున్నావు, తెలియక చేసే పనుల వల్ల మన హీరో సినిమా అట్లే మన సినిమా, మన తెలుగు ఇండస్ట్రీ సినిమా కదా, అది వెళ్ళిపోవట్లేదా? ఇప్పటికే పైరసీలకు బాధపడుతున్నాం, ఆడిన పైరసీ చేస్తే ఎట్లా మళ్ళీ అదొక ఇబ్బంది కదా. మన ట్విట్టర్స్లోను చిన్న చిన్న షార్ట్స్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి రిలీజ్ సినిమాకి చేయకండి అంటున్నాను నేను. అట్లీస్ట్ దాన్ని ఒక వారం రోజులు బతకనే, వారం రోజులు ఫోన్స్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కదా సినిమాని ఎంజాయ్ చేయాలి. ఓపెనింగ్లో ఒక ఎంజాయ్ ఒక టైటిల్ కనీసం అట్లీస్ట్ ఆరుపులు పేపర్స్ ఎగరడం, నీకు మజా కావాలి, ఒకటి సినిమా మొత్తం దాన్ని దించవే అంటాను నేను, ఆ ఫోన్ దించవే మొత్తం అలాగే హైలైట్ ఇరిటేషన్ వస్తుంటది. ఖచ్చితంగా ఆ టైటిల్ లేదా ఎలివేషన్ ఏదైనా పడుతుందంటే సర్రని ఇట్లా లేస్తాయి. అంటే ఇప్పుడు నేను రజనీకాంత్ గారి సినిమాకి వెళ్ళా, సూపర్ స్టార్ అలా వచ్చింది అనుకో, నేను పిచ్చి ఎక్కిపోతుంటది, అలా వస్తుంది, అలా పెడతాం మనం అలా, అది కిక్ ఓకే అయిపోయింది. నేను మళ్ళా ఇంకా ఆయన వచ్చి ఆయన మాట్లాడి అవి నేను చూడాలి కదా, నేను ఎవరికో చెప్పుకోవడం, నేను నా టికెట్ డబ్బులు కొనుక్కుని నేను సినిమా చూడాలి కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీ కెరియర్లో హైలైట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే గుండెజారి ఎందుకులే బ్రో మీరు ఇంకా అది ఏం చేసింది మనకు ఎప్పుడు నాకేం కిక్ వచ్చే పని నాకు పర్సనల్గా ఏమనిపించలే, నాకు ఆనందాన్ని ఇచ్చింది. నా బలాలు నేను చూపించుకున్నది ఏం రాలే ఇప్పటి వరకు లేదు. ఓకే, అంటే ఇది కాదు నా స్ట్రెంగ్త్, మాకు అనిపించింది మేము మాట్లాడు, నా స్ట్రెంగ్త్ అంటే అలాగే చేసేసా నేను, నాకు ఇచ్చారు బాబోయ్, అది మీకు కన్వే అయింది, డైరెక్టర్స్ మనకి ఇచ్చింది, రైటర్స్ మనకి ఇచ్చింది, ఇట్స్ వెరీ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ వాట్ ఐ మీన్ టు సే లైక్ మనం అనుకున్నది ఒకటే అనుకుంటాం కదా, ఇప్పుడు మీరు ఇది కాదు మీకు ఇంకోటేదో ఉంది, అది బీబీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే మీరు హీరో అవ్వచ్చు, అది ఒకటి లోపల ఒకటి ఉంటుంది కదా, దాంట్లో కనీసం ఒక ఇన్ అవ్వాలి కదా మనం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంత ఇన్ అవ్వాలి. బట్ నేను చిరంజీవి గారు ముందు చేసిన కౌన్ బనేగా కరోర్పతి నా లైఫ్ లో నేను మాట్లాడాలనుకున్న 3 points లో వన్ ఆఫ్ ద పాయింట్ చెప్పండి అయితే మీ ఫ్లో. ఓకే, ఫస్ట్ గుండెజారి గల్లంతైనా మాట్లాడు. ఇట్స్ గే రోల్. కానీ దాని తర్వాత ఆ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది ఆటోమేటిక్ గా వచ్చినా కానీ వదిలిపెట్టేసుకోవడానికి రీజన్ ఏంటి? డబ్బులు కూడా బాగా ఇస్తున్నారు. మొనాటిని బ్రో, మొనాటిని అది మొనాటిని కాదు, మీరు అడగడం నేను చెప్పడం, ఇంటర్వ్యూస్ లో అయిపోయింది. అందుకే అన్న కొన్ని పాయింట్స్ అన్నా చెప్పకపోతే లేదు. మొనాటిని నేను చేసింది మనకి అంటే స్టీరియో కైండ్ ఆఫ్ ఇది అయిపోకూడదని. సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ చేశాక 100 సినిమాలు పోలీస్ కథలు వచ్చేసి, అర్జున్ రెడ్డి సినిమాలు అంటే అర్జున్ రెడ్డి వచ్చేస్తే ప్రతి దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అదే తండ్రి క్యారెక్టర్ చేయడానికి, కమల్ హాసన్ కాదు కదా ఎవరు కూడా, కమల్ హాసన్ గారే రిపీటెడ్ గా చేయలేడు. సాగర సంగమే నాన్ స్టాప్ గా భరతనాట్యం క్యారెక్టర్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి, అంతే కదా, అఫ్ కోర్స్ అంతే కదా. తండ్రి క్యారెక్టర్ చేసి ప్రకాష్ రాజ్ గారు ఒక నిడివిలో మనకి బాగా అనిపిస్తుంది. ఎందుకు మనటిని వస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు. ఒక నటుడిని నువ్వు వాడుకోవడం తెలియాలి. విభిన్నమైన నటుడిని ఎందుకంటాం? విభిన్న పాత్రలు చేయడం వల్ల. ఓకే, అంతే కదా. కాంటెంపరీగా కొత్తగా కరెంట్ సిచ్యువేషన్స్ లో ఉన్న మోడ్లోంచి బయటకు మనం తీసుకురావాలి కథని. లైక్ విజయ్ సేతుపతి, అది కదా. ఒక 96 చేయడం, ఒక విక్రమ్ చేయడం, ఒక విక్రమ్ చేసి ఒక సూపర్ డీలక్స్ చేయడం, అది కదా అసం. అది నేను అనేది, అది మన చేతుల్లో లేదది. బట్ కనీసం సెలక్షన్, కనీసం నీ చేతిలో సక్సెస్ ఉన్నప్పుడైనా నువ్వు సెలక్షన్ చేసుకోవచ్చు కదా. మరి నేను
తమిళ్ చేసేసి కన్నడ చేసేసి కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్తో పనిచేసేసి అక్కడ ఆడి అక్కడ వేరే సినిమాలు అదే అంటున్నా నాకు గుండెజారు ఆ రకంగా. బట్ ఏది ప్లస్ అదే మైనస్ అవుతుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను చేసినట్టు చేయలేరు అనే స్టేట్మెంట్లు ఎప్పుడు ఎవరికి ఇవ్వను. నాదొక పావుల వాట ఆ కథలో గుండెజారులో. ప్రతిదీ గుండెజారు అవదు నేను వచ్చేసినంత మాత్రాన. ఓకే, రజనీకాంత్ గారు అంత గొప్ప యాక్టర్, ప్రతిదీ ఆడేయాలి కదా. లైక్ చంద్రముఖి నరసింహ లాగా, బాబా భాష లాగా, భాష అలాగా ఆడేయాలి కదా. అరుణాచలం నరసింహ లాగా లైన్లో ఉన్నాయిగా. కాల, కబాలి, పేట, దర్బార్, అన్నతే. ఎందుకు ఇలా లైన్లో ఫ్లాప్స్ వచ్చాయి? అసలు వాళ్ళ కాలిగొడుకు కూడా పనికిరాం మనం. ఎందుకు వచ్చాయి? వాళ్ళకే తప్పలేదంటే మొనాటిని ఏదో కొత్తది కోరుకుంటున్నారు. నేను నుంచి స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు వచ్చింది జైలర్. పడాల్సిందే, వాళ్ళకి కావాల్సింది అది. మనకు తెలియదు ఆ టైంలో. ఎంతో మంది గొప్ప లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు? కొంతమంది మిడ్లో ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను కానీ ట్రెమెండస్ డైరెక్టర్స్. మనకు శంకర్ గారిని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆయన అయితే ఆఫ్ కోర్స్ చెప్పచ్చు, పర్వాలేదు. ఎందుకు హిట్ రావట్లేదంటే ఎక్కడో ఆడియన్ మైండ్ సెట్ని వాళ్ళు ఆ హుక్ చేసిన పాయింట్ ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. ఆ రైటర్స్ వాళ్ళ తాలూకా బలాలు, ఆ కథ ఎక్కడో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం శంకర్ సినిమా అంటే. ఆయన అక్కడ లేడు ఇప్పుడు, అది సమస్య. సో ఆ జనరేషన్ చేంజ్ అనేది కూడా అక్కడ మిస్సింగ్. జనరేషన్ చేంజ్ అయిపోయినంత పెద్దవాళ్ళు కూడా అవ్వలేదు వాళ్ళు, అది నా బాధ. నాకు ఇళయరాజా గారు ఇచ్చిన తృప్తి ఏఆర్ రెహమాన్ గారు ఇస్తుండగా హాఫ్ ఫిల్మ్ మాయమైపోయాడు ఆయన. అనిరుద్ధ్ వచ్చాడు. ఓకే, ఏఆర్ రెహమాన్ వాడని ఏఆర్ రెహమాన్, ఏం రోజా, ఏం బాంబే మనం చూసిన కథలు ఇప్పుడు ఎందుకు రావట్లే ఏఆర్ రెహమాన్ గారికి? ఉన్నాయి ఏవో అరాకొర, బట్ కానీ ప్రేమికుడు, జెంటిల్మెన్, మనం ఒక ఫ్లో, ఒక చూసాం కదా దిల్జిత్ సింగ్, లైక్ రంగదే బసంతి, అది కదా. మనం జై హో అని అనుకున్నా కూడా స్లమ్ డాగ్ మిలియనర్ లాగా ఆ కిక్ ఎక్కడో మిస్ అవుతుంది. అది కదా, లైన్లో పడట్లే కదా, పట్ట ఉన్నాయి కదా. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి, అనిరుద్ధ్ గారికి కూడా పడుతుంది. ఏఆర్ రెహమాన్ గారు ఏంటి సార్ మీరు అని అరవాలనిపిస్తుంది కదా. అట్లా రెహమాన్ అనేది మనకు ఒక స్కై కదా అతను. మన జీవితంలో ఇళయరాజా ఉంటే ఆ మోడ్, ఆ వైబ్ ఉండాలి. ఆ వైబ్ ఎక్కడో మిస్ అవుతుంది. ఇంత పెద్దవాళ్ళు ఎందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ నేను అంతా అని చెప్పడం కోసం. గుండె జారి అనేది మనం చేస్తే ఆడింది కాదు, అదో గొప్ప కదా. అందులో మనం రావాల్సిన టైంలో వచ్చాం. ప్రతిసారి చేస్తే విజిలేసి ఆడియన్స్ కూడా ఇరిటేషన్ వస్తుంది, ఎప్పుడు ఇదే చేస్తున్నాడు అని. కొత్తగా ఏదైనా చేయాలి. మనం సైలెంట్గా ఉన్నాం, మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఏంటి మీరు ఏం సినిమాలు చేయట్లేదని అడిగేవాడు ఎవ్వడు లేడు ఇప్పుడు. చేసుకుంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం చేసే కథ కరెక్ట్గా చేసాం అనుకోండి, వచ్చి తలుపు కొట్టి ఫోటో అడుగుతారు. సెకండ్ వన్ వచ్చి మీకు ఇండస్ట్రీలో రెండు కళ్ళ లాంటి వాళ్ళలో ఒకరు చిరంజీవి గారు, ఇంకొకరు రజనీకాంత్ గారు. ఓకే, రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీట్? అదేదో నేను ఉదాహరణకి పిచ్చి కదా బ్రో. వెరీ వెరీ ప్యాషనేట్. రజనీకాంత్ గారిని ఎప్పుడైనా మీటారా? ఇద్దరిని మీట్ అయ్యాను. ఎప్పుడు? చిరంజీవి గారితో మీకు తెలుసు, చిరంజీవి గారితో తెలుసు, రజనీకాంత్ గారు చాలా సార్లు. బట్ అదే మూలం మేజర్ గా. కౌన్ బనేగా అదొక కదా. రజనీకాంత్ గారిది నేను అన్నతే షూట్ లో కలిసాను రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక డైరెక్టర్ గారు, ప్రదీప్ గారు అనే డైరెక్టర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ సుధాకర్ గారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ గెస్ట్ హౌస్ బ్యాచ్కి. వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు రవి గారు ఇలా వెళ్దాం ఇలా అని చెప్పానంటే నేను వెంటనే రెడీ అయ్యాను. ఒక ప్రాజెక్ట్ ఉంటే కూడా వదులుకున్నప్పుడు వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అంటే సినిమా వదిలేయడం కాదు, బట్ నా ప్రాజెక్ట్ ముందే చెప్పాను. నా లైఫ్లో అసలు నేను రజనీకాంత్ గారిని చూడలేదు అంతవరకు చూడలేదు. అంటే చూడాలని ప్రయత్నం కూడా నేనేమి ఎప్పుడు కూడా, మనకి ఎక్కువ ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మంచిది. రావాల్సిన టైం వస్తే వస్తుంది. ఎందుకంటే అది వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో తీసుకుంటే, మన దగ్గర ఉన్న దేవుడు వేరే కూడా చాలా ఛాన్సెస్ వచ్చినా నేను ఎప్పుడు నా పక్క నుంచి ఆయన వెళ్ళిపోతున్నా, ఇలా టపక్కన అలా వెళ్ళిపోతుంటే, ఒక ప్రేమించిన అమ్మాయి గురించి అలా హార్ట్ అలా ఒక బబుల్ అవుతుంటుంది కదా, అట్లాంటి బీట్ వచ్చినా కూడా చిరంజీవి గారు అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గరికి. ఎందుకంటే అవునమ్మా అండ్ నా వల్ల కాదు అది నేను తీసుకెళ్ళాను. కాసేపు నాతో నిలబడి మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను నేను. అలాంటిది లోపల ఉంది నాకు. నేను ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి గారు అలా వెళ్తుంటే నా వంక చూస్తారు. నా బ్యాచ్ అంతా, నా ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ కానీ, బ్యాచ్ మా బ్యాచ్ అంతా, మా సిఏ బ్యాచ్ కానీ, లేకపోతే కాలేజెస్లో కానీ, ఇప్పుడు ఇక్కడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ఇప్పటికీ గుర్తు రవిరాజ బెన్సెట్ గారు అబ్బాయి మ్యారేజ్ అప్పుడెప్పుడు వచ్చిన కొత్త ఆది గారి బ్రదర్ అనుకుంటా మ్యారేజ్. చిరంజీవి గారు వచ్చారు. మొత్తం పెళ్లిలో ఉన్న వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు, ఈడు వెళ్ళిపోతాడు, మీద పడిపోతాడు, కలుస్తాడు అన్నట్టుగా. నేను అలా ఇలా 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 ఉంది అలా. ఎందుకంటే అప్పుడు మరీ టూ మచ్ బ్రో. అప్పటికి మొబైల్స్ లేవు. నేను మాట్లాడేది అరౌండ్ 2006-07 అలా ఆ టైంలో. అప్పుడే మ్యారేజ్ అది సమ్
ఓకే అలా దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు వెళ్తానంటే వీడు నా ఫ్యానా నీ అమ్మాయిడు రే అనుకోవాలి వాళ్ళు, అలాంటప్పుడు వెళ్ళాలని. అలా చేయాలనే నేను కౌన్ బనే కరోడ్పతి ఓకే ఫస్ట్ నుంచి నేను రాసుకున్న నా స్క్రిప్ట్ 5 ఫేసెస్ ఆఫ్ మెగాస్టార్, పునాదరాలు, ప్రాణం గారు, జగదేవుడు వస్తారు, ఇవన్నీ ఆపద్ బాంధవుడు. లాస్ట్ లో ఆయన ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయిన సినిమా 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు అన్నయ్య. ఆ ట్రైలర్ నేను సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అనుకుంటాం, ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ హైప్ లో ఉన్నాం అంతా. అన్నయ్య రీఎంట్రీ ఆ బాస్ ఇస్ బ్యాక్ టైంలో ఆ ట్రైలర్తో సహా పర్ఫామ్ చేసి నేను సింగిల్ టేక్లో ఆయన ముందు 12 minutes ఒక ఫుటేజ్ మనం తీస్తే ఏదైతే షూట్ చేశారో అది, ఎందుకంటే ఆయన పెట్టుకుని నేను 1 more టేక్ చేయాలి. ఇద్దరమే, చిరంజీవి గారు ఎదురుగా నేను అంతే, ఇద్దరమే ఎదురుగా ఉన్నాం. నేనేం పెర్ఫామ్ చేశాను అదే షూట్లో ఉంది. ఎడిటర్కి ఎడిట్ చేసే పని లేదు. అసలు నెక్స్ట్ లెవెల్లోనే. అంటే నేను చచ్చిపోవాలి కానీ చిరంజీవి గారు నిద్రపోకూడదు అని డిసైడ్ అయిన రోజు అది. అంటే నా ఉద్దేశం అదేదో పొగరుతోటో గర్వంతో చెప్పడం కాదు, ప్రాణంగా ప్రేమించాం కదా ఆయన కాసేపు స్టే రై అంటే చేసాడులే అని అనుకోకూడదు. ఏంటి రాయుడు ఎవడు రాయుడు అనుకోవాలనే ఉద్దేశం అంతే. అది నేను అచీవ్ చేశాను. గోల్డెన్ మూమెంట్ కదా. ఆయన ఇంటికి పిలిచి మాట్లాడితే ఫ్యామిలీతో అమ్మ నాన్నగారు అందరూ ఫ్యామిలీ మదర్ ఫాదర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ అన్నయ్యతో అది ఎప్పుడు వెళ్ళినా ఆయన అలాగే కూర్చొని ఆయన రవి లవ్లీ అన్న. అప్పుడు కూడా ఇంట్లో కూడా ఆయన కాఫీ సర్వ్ చేశారు మాకు. దట్స్ ద బ్యూటీ. అంటే ఆయన సంస్కారం, ఆయన స్థాయికి. అలా రజనీకాంత్ గారితో కిక్ ఏంటంటే అన్నతే షూట్. ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన విత్ మేకప్లో ఫొటోస్ ఇవ్వరు. నేను ఫోటో దిగడానికి రాలేదని చెప్పా. ఓకే నేను అంటే రాలేదని చెప్పడం అంటే వాళ్ళ టీంతో సరే ఫోటో కొంచెం టైం పడుతుంది అది అంటే మరి తమిళ వాళ్ళకి నేను కొత్త కదా, పైగా రజనీకాంత్ గారి దగ్గర మనం ఎవరు మెచ్చగలరు, అసలు కౌంటే కాదుగా. ఆయన నాకు గెంటేస్తే ఇష్టపడతా నేను నాకు ఆయన విషయంలో, ఎందుకంటే నాకు అది లేదు కదా. ఇప్పుడు నాకు ఏదో రెడ్ కార్పెట్ లాగా సరే ఇతను పాపులర్ యాక్టర్ అండి తెలుగులో సో అని చెప్తే ఆయన ఓ యా కమన్ అని చెప్పని ఏదో మాట్లాడవు మీరు నా ఫ్యాన్ ఏదో సమ్మెక్స్ ఏదో ఇలా అయిపోతుంది. అది ఒకటి అలా కాదు, వెయిట్ చేసి అట్లా ఉండాలనేదే నాకు కూడా. మీరు ఎలా అయినా తీసుకోవద్దండి. అండ్ అది నేను ఏం చేశాను, ఆ క్యూలో ఉంటే ఒక 167 మంది, నేను కూడా అలా క్యూలో నిలబడాను. అందరూ 1 by 1 ఫోటో. నా టైం వచ్చింది, నేను ఫోటోకి అలా వెళ్తుంటే కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే లోపల ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన వితౌట్ మేకప్, నేను చెప్తాను ప్యాకప్ అయ్యాక అప్పుడే ఇస్తారని చెప్పాను కదా ఫొటోస్. ఆయన గొప్పతనం చూడండి, క్యారవాన్లో ఒకరు ఉన్నారు, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ 167 మెంబర్స్ అరౌండ్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫోటోస్ ఇచ్చి వెళ్తారు ఆయన. అలా 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఫోటో ఇచ్చి వెళ్తారు. ఇది రజనీకాంత్ గారి లైఫ్ స్టైల్. ఆయన షూట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ప్యాకప్ అయ్యి వెళ్తారు. ఒకవేళ ఆయనకి ఏదైనా కొంచెం హెల్త్ రీత్యానో ఏదైనా కొంచెం ఆయన డల్గా ఉన్నారంటే మోడ్లో షూట్ వల్ల నెక్స్ట్ డే పెడతారు. ఓకే, దాన్ని ఇలా ప్యాకప్ అయ్యాక టోటల్ షెడ్యూల్ అయ్యాక ఇంకా బయట గ్రౌండ్ అవుట్ పెట్టేసి 1 by 1 ఫటాఫట్ దానికోసం 2-3 గంటలు కేటాయిస్తారు. దట్ ఇస్ నేచర్. తమిళలో అందరికీ ఉంది అది, విజయ్ సేతుపతి గారు, అజిత్ గారు అందరికీ ఉంది అది. అది రజనీకాంత్ గారు మొదలు పెట్టారు యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ అలా నా టైం వచ్చింది, నా టర్న్ వచ్చినప్పుడు హార్ట్ అలా. కాకపోతే అది ఇంకా మోర్ కదా, నేను చిరంజీవి గారిని కనీసం మన ప్రాంతం, మన అన్నయ్య కాబట్టి, మన ఇల్లు కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒకటి ఉంటుంది, మన హైదరాబాద్ కాబట్టి. ఆయన నేను చెన్నై మంది వేరే ప్రపంచం కదా అది. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు టైం వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఈజీ అయితే కాదు అది. నాకు నేను ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే నాకు ఒక ఇది ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయకూడదని. వాళ్ళ గమ్ముని ఏంటి అని అంటే నేను తీసుకోలేను, కాబట్టి నాకు వాళ్ళది రాకూడదని నేను వెళ్ళా. పైకి వెళ్తే ఆయన మామూలుగా అంతే కదా, సోకాళ్ళు ఎవరు వచ్చారో 167 మెంబర్ అన్నట్టు ఆయన ఏదో కమన్ అని చెప్పిన చేయబడ. నేను చేతి నుంచి అలా వెళ్తున్నా సార్ బాస్, నేను ఒకసారి తలేవా ఒకసారి పేసలమ్మా రోర్ మారని యా నేను మాట్లాడుతూ సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, లైక్ నేను మీరు చిరంజీవి గారు, ఆయనతోనే చెప్పాను ఆ విషయం. చిరంజీవి గారు మీరు మీ ఇద్దరు లేకపోతే నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదండి, నాకు సినిమా లేకపోతే ఏం చేస్తాననేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అనేది నాకు ఒకటి, ఈ ప్రపంచం ఒకటి ఉంది, దీంట్లో నేను బతకగలను మనగలను అని తెలుసుకున్నది కేవలం మీ వల్లే. ఓహో నేను కూడా అవుతా, నేను చూపిస్తా అని ఈరోజు నీ స్థాయి సార్. ఒక పర్వాలేదు సార్ ఇలా ఉన్నాను, ఫ్యూచర్లో ఇంకెంత అవుతాను, బికాస్ ఆఫ్ యూ, మీ భిక్ష, మీ యొక్క ఇన్స్పిరేషన్ అని చెప్తుంటే పక్కన ఆయన అలా షాక్లా, యా ఓకే యువర్ యాక్టర్, వై ఎందుకు మీరు అక్కడ నిలబడి ఉన్నారు, మరి అప్పుడు మీరు రావచ్చు కదా సో మాట్లాడుతున్నారు ఆయన. ఈ లోపల పక్కన ఒక ఆయన తెలుగు ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి రజనీకాంత్ గారి దగ్గర పనిచేస్తారు. ఆయన పేరు శోభనాద్రి గారు ఎవరు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, నాకు తెలియదు ఆయన తెలుగు ఆయనని. ఆయన ఏలూరు అయింది. ఆయన చెప్తున్నారు
రజనీకాంత్ గారికి తెలుగులో ఆయన మాట్లాడుస్తున్నారు మామూలుగా రజనీకాంత్ గారితో. సరే ఇతను ఒక దగ్గర ఒక చాలా 15-20 years నుంచి ఇస్ వెరీ లీడింగ్ యాక్టర్, వన్ ఆఫ్ ది లీడింగ్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా మీరు మీలాగా చాలా బాగా చేస్తారు సార్ ఇమిటేట్ చేయాలి, లైక్ శివకార్తికేయన్ అక్కడైతే ఇక్కడైతే అలా చెప్పాడు ఆయన. యా ఓకే అన్నాడు ఆయన. అంటే నేను సార్ ఒక మారు ఇలా యాక్టింగ్ పండురారు సార్ సార్ యా ప్లీజ్ ప్లీజ్. ఆయన అలా క్యారవాన్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటే అలా క్యారవాన్ దగ్గర సోఫా దగ్గర ఆయన అలా కూర్చుని ఉన్నారు. నేనే అందరూ ఆయనకి వెళ్ళిపోయారు, ఎవరు లేరు, స్టిల్ ఫోటోగ్రఫర్ అండ్ ఇంకొకరు శోభనాథ్ గారు, దళపతి, అరుణాచలం, బాబా, భాష, చంద్రముఖి. అప్పటికి దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంతే, సినిమా రిలీజ్ కాలే. అన్నతే షూటింగ్ లో కోవిడ్ రాబోతోంది భూమి మీదకి, అప్పుడు కోవిడ్ అనేది లేదు. అంతే అంతే కరెక్ట్. దర్బార్ ట్రైలర్ రిలీజ్ అయింది అంటే ఆ దర్బార్ ట్రైలర్ తో సహా మొత్తం చేశా, దళపతి నుంచి మొదలు మొత్తం చేశా. ఆయన అని చెప్పని వచ్చి హగ్ చేసుకుని కౌగిలించుకుని ఫోర్హెడ్ మీద కిస్ చేసి, ఆయన ఒక ఎమోషనల్ ట్రాక్లో ఉన్నప్పుడు నేను అన్నయ్య ఎవరు మారు నేను ఒకసారి హ్యాండ్ని కిస్ చేయాలని ఉంది నాకు అని రజనీకాంత్ గారిని వాయ్ అంటే అంటే నాకు రియల్గా నాకు పెచ్చ ఉంది ఏంటంటే భాషా టైంలో ఆయన పక్కన ఉన్న ఎవ్రీ పర్సన్ ఎవ్రీ ట్రాక్లో షార్ట్ అయిపోయిన తర్వాత వచ్చి కిస్ చేస్తారు కదా, నాకు ఎప్పటి నుంచి అలా కిస్ చేశాను, వెనకాల నుంచి వచ్చిన అలా కిస్ చేశాను అనమాట ఆయన్ని. అది నాకు లైఫ్లో మర్చిపోయిన ఒక అనుభూతి. ఆయన నన్ను ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం అట్లా నాకు ఆయన చెప్తేనే నాకు లిటర్ అంటే వేరే లెవెల్ అది. అది నాకు రజనీకాంత్ గారికి తెలుసు, ఎవరికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ఆయన టీవీకి రారు, అది స్టేజ్ మీద చేసింది కాదు. ఒక క్యారవాన్ లో అక్కడున్న యూనిట్ కి నాకు రజనీకాంత్ గారికి ఇద్దరికి తెలుసు. ఆ లోపలైతే నాకు రజనీకాంత్ గారి తప్ప ఎవరో తెలియదు. కానీ అది మెమరబుల్ టైం. ఇక్కడ ఉన్న తెలుగు డైరెక్టర్స్ అందరూ బయట దగ్గర ఏం చేశారు ఆయన్ని అంతసేపు, అరగంట సేపు రజనీకాంత్ గారిని ఏం చేసావు లోపల. చాలా అది నేను లైఫ్ లో మర్చిపోలేదు. ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు, కాకపోతే కలిసిన పిక్స్ ఉన్నాయి. అదే టైంలో ఆ టైంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అలా ఆయన చెప్పి చూసి ఆయన క్వశ్చన్ అంటున్నారు ఆయన అలా, అది ఇప్పటికి గుర్తు అలా అన్నాం. పేరేనా అన్నారు, రవి జోష్ సార్. యా రవి ఆల్ ది బెస్ట్ అన్నాను. సరే కింద దిగిన తర్వాత ఆయన కార్ ఎక్కేంత వరకు అందరూ ఉన్నాం అలా వెయిట్ చేస్తూ. ఒక కుంభమేళాలా ఉంది, ఆయన అలా కార్ ఎక్కి ఇన్నోవా పైకి అలా ఎక్కి, వైట్ కలర్ ఇన్నోవా, ఆయన ఒక చిన్న ఒక షర్ట్ ఒకటి ఏదో షర్ట్ ఒక చిన్న లుంగి లాంటిది కట్టుకుని రుద్రాక్ష మాల ఒకటి వేసుకుని పైకి ఎక్కి ఇన్నోవాకి ఇలా ఎక్కి నన్ను ఎతుకుతున్నారు. రవి అంటున్నాడు, సార్ తెలగా బాయ్ 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 సార్ రవి. అలా ఎండ్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కడ కార్ పెట్టానో తెలియక మనం మామూలుగా ఏం బిమ్మాల్లో పెడితే మర్చిపోతాం కదా, అలా కార్ ఎక్కడ పెట్టానో తెలియక డిజాల్వ్ అయిపోతుంది నా ఐస్. అంటే ఆ వాటర్ అలా ఉండిపోయింది. అంటే మళ్ళీ చూడగలనా, మళ్ళీ వస్తుందా, ఎవరికైనా చెప్పుకుందాం అన్నా కూడా అనే వస్తుందేమో. సర్లే, యాక్చువల్లీ మనం ఇప్పుడు పిక్స్ దిగుతున్నాం కానీ ఒక కిక్ ఉండేది ఒకప్పుడు ఫొటోస్ కెమెరాస్ లేనప్పుడే. ఏంటంటే నిజమైన అనుభూతి మీకు కలిసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఈ రోజు ఇలా మాట్లాడుకున్నాం కదా, ఈ కెమెరాస్ కంటే ఎక్కువ గుర్తులు మనకు ఉండేవి. ఆ రోజు అక్కడ కలిసాం కదా, అప్పుడు కెమెరా లేదు, ఫోటో ఉంటే బట్ బ్యూటిఫుల్ టైం కదా. బ్యూటిఫుల్ టైం నీకు ఎలా గుర్తుంది కెమెరా లేకపోయినా? ఇప్పుడు కెమెరా ఉన్నా కూడా గుర్తుండట్లా. అంటే మెమరబుల్ టైం మనం ఇన్స్టాలో ఫోన్లో అలా అమ్మాయి అలా మాట్లాడుకునేట అలా చూసేసుకుని ఆ ఫొటోస్ చూసుకుని గడిపిన టైంని అక్కడే ఆపేసాం. అదే గుర్తు, నిజమైన గుర్తులు నీ బ్రెయిన్లో లేవు, నీ మస్తిష్కంలో లేవు, దానివల్ల కిక్కిపోతుంది. బట్ నాకు రజనీకాంత్ గారితో అవుతుంది.